చదువుకుందాం. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం మనము చదువుకుందాం. ప్రేమ శాశ్వత కాలముండును. చాలండి. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రేమ అనేది అది ప్రియదేని బిడ్డలారా శాశ్వత కాలముండును. ఇంకా చదువుకుందాం. లేఖనాలు 13వ వచనం కూడా చదువుకుందాం. 13వ వచనం 13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే, మంచిది. అదేవిధంగా 14:1 చదువుకుందాం. ప్రేమ కలిగినటకు ప్రయాసపడుడి. ప్రేమ కలిగినటకు ప్రయాసపడుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ప్రేమను గురించి మాట్లాడుకుంటున్నాం. మొదటగా మనం ఏం చదువుకున్నాం? ప్రేమ శ్రేష్టమైనది. ఏంటంటమ్మా? ప్రేమ శ్రేష్టమైనది. రెండో విషయం ప్రియదేనిలో మనం చూసినట్లయితే ప్రేమ శాశ్వత కాలముండును. ప్రేమ శాశ్వత కాలముండును. సో ఈ ప్రేమ అనేది 14వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే ప్రేమ కలిగినట్టుకు ప్రయాసపడుడి. ప్రేమ కలిగినట్టుకు ప్రయాసపడి దేవుడు గత దినాల్లో మనం ధ్యానించుకున్నట్టుగా దేవుడు మొదట పాత నిబంధన గ్రంథములో ఏమని సెలవిస్తుందంటే, దేవుణ్ణి ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను అని ఉంటుంది. కానీ దేవుడు ప్రియని బిడ్డలారా ఎప్పుడు మనల్ని ప్రేమించాడు అని అంటే, ఆయన అనాది ప్రణాళికలో భూమికి పునాదులు లేనప్పుడు దేవుడు ఆయన ప్రేమించాడు. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మొదట ఆయన ప్రేమించాడు, తర్వాత మనం ప్రేమిస్తున్నాం ఆయన. అయితే ఇప్పుడు దేని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తుంది ప్రేమ శాశ్వత కాలం ఉండే ప్రేమ అంటే ఇది ఏ ప్రేమ అంటే ప్రియదేని బిడ్డలారా, 2 రకాలైనటువంటి ప్రేమలు ఉన్నాయండి. ఒకటి టెంపరవరీ, తాత్కాలికమైనటువంటి ప్రేమ. రెండోది శాశ్వతమైనటువంటి ప్రేమ. రెండో ప్రేమ శాశ్వతమైన ప్రేమ. మరి శాశ్వత కాలం ఉండే ప్రేమ కలిగి ఉన్నట్టుకు ప్రయాసపడేటువంటి ప్రేమ. మరి శ్రేష్టమైనటువంటి ప్రేమ ఏ ప్రేమ ఇది అని అంటే, ఏ ప్రేమ ఇది? క్రీస్తు ప్రేమ. దానికి మరొక పేరు ఏంటంటే అగాపే ప్రేమ. ఏ ప్రేమ అండి? అగాపే ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో రెండో విషయం మనం చూసినట్లయితే, ప్రేమ లేనివాడు ఏమని రాయబడిందంటే వ్యర్థుడు అని రాయబడింది. ఎన్నున్నా కానీ, మనకి ఏమున్నా కానీ, ప్రేమ లేకపోతే, ప్రేమ లేనివాడమైతే మన ప్రియని బిడ్డలారా నేను వ్యర్థుడను అని చెప్పి ఇక్కడ అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఏంటంటే అన్నిటికంటే కూడా ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. విశ్వాసము గలవాడినైను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుకు నా శరీరమును అప్పగించను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మచ్చరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకున్నది, త్వరగా కోపడదు, అపకారమును మనసులో ఉంచుకున్నది, దుర్నీతి విషయము సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రేమ శాశ్వత కాలముండు. దేవుడు మనల్ని ఆయన ఒక ప్రత్యేకమైన కోణంలో దేవుడు మనల్ని నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఈ లేఖనాలు గలతీయులు రాసిన పత్రిక తీద్దాం ఒకసారి. లేఖనాలు ధ్యానించుకుందాం. 5వ అధ్యాయము
బైబిల్ సెలవిస్తుంది ఇక్కడ 5వ అధ్యాయము 14 వచనం మనం చూస్తే 14-15 వచనం మనం చూస్తే ఈ 14 వచనంలో ఏమని రాబడింది? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలంటే ప్రియమైన బిడ్డ ఏం కావాలంటే మొదట మనము యేసుక్రీస్తుని ప్రేమించిన వారమై ఉండాలి. మొదట మనం ఎవరిని ప్రేమించిన వారు ఉండాలి? యేసుక్రీస్తును ప్రేమించిన వారమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన మనం ప్రేమిస్తామో ప్రియమైన బిడ్డలారా, అప్పుడు ఆటోమేటిక్గా మనము క్రీస్తు ప్రేమ మనలో ఉంది కాబట్టి అప్పుడు ఇతరుల్ని అంటే నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించిన వారం అవుతాము. ప్రైజ్ ది లార్డ్. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించడం అంటే అర్థం ఏంటండి? ఏంటంటే ఇప్పుడు నేను ఒక పిన్నిస్ తీసుకొని లేకపోతే ఒక గుండు సూది తీసుకొని మీ శరీరం మీద అలా పొడిచాను అనుకోండి. మీ శరీరం మీద అలా పొడిచాను అనుకోండి. పొడిచినప్పుడు ఏమంటారు? అబ్బా అని లాగేస్తారు. నొప్పిగా ఉంది అని పొడిచినప్పుడు నొప్పిగా ఉందని లాగేస్తారు. ఎందుకని అంటే నీ శరీరాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి ఆ శరీరాన్ని నొప్పి తగిలిన వెంటనే ఏం చేస్తున్నావు? లాగేస్తున్నావు. ఆ శరీరాన్ని కాపాడుకుంటున్నావు. అదేవిధంగా ప్రియమైన బిడ్డలారా, అదేవిధంగా నీ శరీరాన్ని ఏ విధంగా నువ్వు ప్రేమించావో అదే ప్రేమతో ఇతరులను ప్రేమించినప్పుడే నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించినట్లు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అంటే యేసుక్రీస్తుని మనం నిజంగా ప్రేమించినప్పుడు ఆయన ప్రేమ మనలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించగలుగుతాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రేమ కూడా దీని బట్టి ఎలా ఉండాలంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడం అంటే ఒక యేసుక్రీస్తు ప్రేమ అది అన్కండిషనల్ లవ్ అన్నమాట. అది శాశ్వతమైన ప్రేమ, అపరిమితమైనటువంటి ప్రేమ. అయితే దేని బిడ్డలారా, స్వాతంత్రం ఉంది కదని చెప్పి ఎవరినంటే వాళ్ళని ప్రేమించడం అనేది కాదు, కానీ ఎలాగంటే అలా ప్రేమించడం అనేది కాదు, కానీ కొన్ని షరతులు, కొన్ని క్రమాలు ఉంటాయి. ఏంటంటే ఇక్కడ 15వ వచనంలో మనం చూస్తే అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన యెడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదేమో చూచుకొనుడి. ఒకని వలన ఒకరు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ప్రియమైన బిడ్డలారా, ఒక్కోసారి మనం ఏం చేస్తాం? మీరు ఇక్కడ అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన యెడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. అంటే ఒక్కోసారి మనం ప్రేమించేటప్పుడు ఎలా ప్రేమిస్తామండి? ఎలా ప్రేమిస్తాం? మనం ఒక్కోసారి ప్రేమించేటప్పుడు అతిగా ప్రేమిస్తాం. మరి ఏం చేస్తామండి? అతిగా. అంటే మొదటి ప్రేమ ఎవరికి ఇవ్వాలని చెప్పాడు దేవుడు? ఏమా? భర్తకి ఇవ్వాలని చెప్పాడా? భార్యకి ఇవ్వాలని చెప్పాడా? బిడ్డలకి ఇవ్వాలని చెప్పాడా? బంధువులకి ఇవ్వాలని చెప్పాడా? అక్కకి ఇవ్వాలని చెప్పాడా? చెల్లికి ఇవ్వాలని చెప్పాడా? బామ్మర్దికి ఇవ్వాలని చెప్పాడా? ఎవరికి ఇవ్వాలని చెప్పాడు? దేవునికి ఇవ్వాలని చెప్పాడు. ఎవరైనా కానీ ఒకవేళ అతి ఓవర్ ప్రేమ అంటే ఇప్పుడు ఏదో లవ్ అంటే ఏంది? లవ్ అంటే ఏదో ఒక గుండె బొమ్మ లాంటిది ఒకటి వేస్తారు, దానికి ఒక బాణం పెడతారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటారు. అర్థం ఉందా? ఒక సింబల్, లవ్ సింబల్ ఏముంటుందండి, అది పెడతారు, దానికి ఒక బాణం పెడతారు, నిన్ను ప్రేమిస్తానంటారు. ఓకే, మంచిది. అయితే ఇప్పుడు దేని బిడ్డలారా, ప్రేమించడం మంచిదే, కానీ అతిగా ఓవర్గా ఎవరినైనా ప్రేమించినట్లయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన యెడల, అంత ఓవర్ ప్రేమ. మరి మన ఇద్దరు ఒకే ప్లేట్లు తిందాం, మన ఇద్దరం నీకు ఒక ప్లేటు నాకు ఒక ప్లేట్ కాదు, మనం చాలా డీప్ ఫ్రెండ్స్, మనం ఒకే ప్లేట్లో తిందాం. మీరు ఒకరినొకరు కరుచుకొని
భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇదేం బిడ్డలారా, గత రాత్రి ఇక్కడ ఉపవాస ప్రార్థన జరిగింది. ఏదో కొద్దిమంది వస్తున్నారు. దేవుని ఆత్మను బట్టి కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇదేం బిడ్డలారా, బైబిల్లో లేఖనాల్లో మనం ధ్యానించుకోవాలి. 23, 24 వచ్చి చదువుకున్నాం. అందులోని గలతీ 5వ అధ్యాయము 23వ వచనము 24వ వచనం చదువుకున్నాం. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు ఎవరంటమ్మా? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సిలువ వేయటం అంటే ఏం చెప్పుకున్నాం మనము? ఇదేం పెట్టారా? సిలువ వేయటం అంటే ఏంటి? చంపివేయటము. ఏంటండి? ఏం చంపేయాలా? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్ని మీకు కొంచెం మాటలు అప్పుడప్పుడు ఏంటంటే మసాలా దోశ, కారం దోశ, నెయ్యి దోశ, ఆనియను ఇలా ఉంటాయి. సరే, సాదా దోశ అర్థమైందా? అప్పుడు మనం ఎప్పుడు మామూలుగా ఏం చెప్తుంటాం? మామూలుగా విశ్వాసము, లేకపోతే ఆశీర్వాదాలు ఇలాంటివి చెప్తూ ఉంటాం. కాబట్టి ఇంట్లో రోజు బిర్యానీ ఉంటుందా? అప్పుడప్పుడు ఏమంటాం? ఏదో ఒక పచ్చడో, లేకపోతే మజ్జిగన్నము, లేకపోతే గంజన్నము, అవునా కదా, తింటూ ఉంటాం. అట్లాగే ఇప్పుడు దీని బిడ్డలు ఇప్పుడు చెప్పే మాటలు కొంచెం మీకు కొంచెం ఎబ్బెట్టుగా ఉండొచ్చు. కొన్ని పదాలు కొంచెం ఎబ్బెట్టుగా ఉంటాయి. కానీ సంఘానికి అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ఏం కావాలి? అవసరమై ఉంటాయి. ఏంటంటే ఇక్కడ ఇప్పుడు దేని బిడ్డలారా, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. ఏ సంబంధులు అంటమ్మా? క్రీస్తు యేసు సంబంధులు. వాళ్ళెవరోళ్ళు? యేసు క్రీస్తు రక్తం చేత కడగబడినవారు, పాపాన్ని కడుక్కున్నవారు, నీతిమంతులుగా తీర్చిదిద్దబడినటువంటి వారు. క్రీస్తు యేసు సంబంధులంట ఏం చేస్తారంటే, ప్రియని బిడ్డలారా, శరీరమును దాని ఇచ్ఛలతోనూ, శరీరానికంట కొన్ని ఇచ్ఛలు ఉంటాయంట. ఏముంటాయంటమ్మా? శరీరానికి ఏది శరీరం అంటే తెలుసు కదా మీకు? శరీరం తెలుసా తెలీదా? శరీరం ఇదేనమ్మా. ఈ శరీరానికి ఏముంటాయంట? ఇచ్ఛలు ఉంటాయంట. ఇచ్ఛలు అంటే చెప్పండి. కోరికలు. ఏముంటాయండి? కోరికలు. కోరికలు రావటం తప్ప ఒప్ప అంటే తప్పేం కాదు. కోరికలు వస్తాయి, కోరికలు రావచ్చు. కానీ ఎలాంటి కోరికలు అవి? దైవ సంబంధమైనటువంటి పవిత్రమైనటువంటి కోరికలు. శరీరమును దాని ఇచ్ఛలతోనూ తర్వాత దురాశలతోనూ అంటే శరీర కోరికలు రావటము సహజం. అవి మామూలు సహజం, మానవులం కాబట్టి కోరికలు అనేవి వస్తాయి. వచ్చినప్పుడు ఇప్పుడు దేని బిడ్డలారా, వాటికి మనము గూడు గట్టి తల మీద వాటిని నివాసం చేసేటువంటి నివాసయోగ్యంగా మనం వాటికి స్థానం కల్పించకూడదు. అర్థమవుతా మీకు? ప్రజలు చెప్పడం ఒకసారి ఒక సామెత గుర్తొస్తుంది నాకు.
సామెత గుర్తొస్తుంది. ఏంటంటే మ్, మనం అతిగా ప్రేమిస్తే ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ, అతిగా ప్రేమిస్తే ఏమవుతారంటే ప్రియదేని బిడ్డలారా, వాళ్ళు ఇక అక్కడ స్టాండర్డ్ అయిపోతారంట. చెప్పటం నా చేత కావట్లేదులే. వాళ్ళు అక్కడ ఏమవుతారంట అంటే తాటి చెట్టు మీద ఏం పడిందంట, మర్రి విత్తనం పడిందంట. అదేనమ్మా? మర్రి విత్తనం పడితే ప్రియదేని బిడ్డలారా, తాటి చెట్టుని అది కప్పేసిందంట. తాటి చెట్టు లేదంట కన్నా మర్రి చెట్టు కనపడుతుందంట. సరే చిన్న గింజ కదని చెప్పి తాడి చెట్టు ఏంటంటే మర్రి చెట్టుకి ఇత్తనం స్థానం ఇచ్చిందంట. అది అంత మట్టు ఉండలేకే తాడి చెట్టులో నుంచి మొలిచిందంట. మొలిచలేక ప్రియదేని బిడ్డలారా, అది తాటి చెట్టునే కప్పేసిందంట. ప్రేమించినా కానీ ప్రియదేని బిడ్డలారా, అతిగా ఎవరిని కూడా మనము ప్రేమించకూడదు. ఎవరినైనా కానీ, నేను ఇట్లా చెప్తాను అనుకోబాక, భర్తనైనా కానీ, భార్యనైనా కావచ్చు, బిడ్డలనైనా కావచ్చు. మీకు నా వివరించి నేను మళ్ళీ చెప్తే చాలా టైం అయిపోద్ది. మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ ధ్యానం ఎందుకని చెప్పాడు, మీరు మళ్ళా ఎందుకని అలా చెప్పాడని అర్థం చేసుకో. ప్రభు టోటల్ ఒక మాటలో చెప్పాలంటే, నాకంటే ఎక్కువగా ఎవరిని కూడా ప్రథమ స్థానము యేసు ప్రభుకి ఇవ్వమని చెప్పాడు. ప్రజలోడు హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, ఎవరైనా సహాయం కావాలంటే వాళ్ళకి సహాయం చేస్తారంట, వెంటనే మర్చిపోతారంట. మళ్ళీ ఇవ్వకపోతే మాత్రం శత్రువులైపోతారంట. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, ఇక్కడ 23-24 వచనంలో మనం చూస్తే, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దురాశలంటే ప్రియదేని బిడ్డలారా, దురాశ మరి దురాశలు వస్తాయి మనకి. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణాన్ని దారితీస్తుంది. కాబట్టి కొంతమంది మరులు కొలబడినటువంటి వారై దురాశల చేత ఎడవబడుతూ ఉంటారు. ఈ దురాశ అంటే ఏంటంటే ప్రియదేని ఒకసారి ఆలోచించిన బాగా, పొరుగువాని భర్తను ఆశించే వాళ్ళు ఉంటారు, పొరుగువాని భార్యను ఆశించేటువంటి వాళ్ళు ఉంటారు, పొరుగువాని ఇళ్ళు ఆశించే వాళ్ళు ఉంటారు, పొరుగువాని స్థలాలు ఆశించే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటాయనంటే ప్రియదేని బిడ్డలారా, దురాశ. అంటే ఎందుకు వచ్చింది నీకు ఈ దురాశ? పొరుగువాని భార్య మీద దురాశ ఎందుకు కలిగింది? పొరుగువాని భర్త మీద దురాశ ఎందుకు కలిగిందంటే ప్రియదేని బిడ్డలారా, నువ్వు క్రీస్తు యేసు సంబంధమైతే శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సులువు ఇంకా వాటికి పూర్తిగా వేయలేదు కాబట్టి, సిలువ వేయలేదు కాబట్టి, ఇంకా చంపలేదు కాబట్టి, ఇంకా కొన్ని కోరికలు నీలో ఉన్నాయి కాబట్టి, చిన్న చిన్న ఆశలు కోరికలు నీలో ఉన్నాయి కాబట్టి, ఆ దురాశలు నీలో ఉన్నాయి కాబట్టి, అవి మంచి అయితే పరాల, దురాశలు అవి నీలో ఉన్నాయి కాబట్టి, వాటి వల్ల నువ్వేమవుతున్నావు అంటే ప్రియదేని బిడ్డ, అప్పుడప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నీ కన్ను సూటిగా ఉండాలంట, ఇటు అటు చూడకూడదంట. ఇటు అటు చూస్తున్నావంటే ఎవరిని చూస్తున్నట్టు? పొరుగువాన్ని చూస్తున్నట్టు. అది ఆస్తి కావచ్చు, ఇల్లు కావచ్చు, పొరుగువాని భార్య కావచ్చు, పొరుగువాని భర్త కావచ్చు, లేకపోతే ఇంకొక వేరొక అబ్బాయి వైపు కావచ్చు, వేరొక అమ్మాయి వైపు కావచ్చు. ఇవి నీలోకి వస్తున్నాయంటే ప్రియదేని బిడ్డలారా, మొదట నీలో ఇంకా నువ్వు చంపబడలేదు కాబట్టి, వాటిని సిలివేయలేదు కాబట్టి, ఆ దురాశలకి సిలివేయలేదు కాబట్టి, నీలో చెలరేగుతున్నటువంటి కామపు కోరికలకు కానీ, నీలో చెలరేగుతున్నటువంటి పాపపు కోరికలకు కానీ, వాటికి ఇంకా నువ్వు పులి స్టాప్ పెట్టలేదు కాబట్టి, ఇంకా వాటిని నువ్వు చంపేదానికి ఇష్టపడలేదు కాబట్టి,
నీలో ఆశలు చెలరేగుతున్నాయి కాబట్టి, ఆ దురాశలు చెలరేగుతున్నాయి కాబట్టి సాతానుడు ఏం చేస్తాడంటే, ప్రియదేని బిడ్డలారా, నిన్ను పాపానికి ప్రేరేపిస్తాడు. ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? పాపానికి ప్రేరేపిస్తాడు. ఎందుకు ప్రేరేపించాడు అంటే, నీలో నాలో ఏముందంటే ఆ దురాశలనేవి ఉన్నాయి కాబట్టి సాతానుడు దాన్ని క్యాచ్ చేసి మన హృదయ రహస్యాన్ని ఎరిగి వాడేం చేస్తాడంటే, నన్ను ఏం చేస్తాడంటే పాపానికి ప్రేరేపిస్తాడు. అప్పుడు నువ్వు ప్రియదేని బిడ్డ ఆ దురాశలకి మరులు కలపబడి ఆ పాపం నేను ఏం చేస్తా, ఈడ్చుకోపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను కొంచెం నా మాటలు కొంచెం ఎబ్బెట్టుగా ఉంటాయని చెప్పాను కదా మీకు, బాగినాల ఇంకా కొంచెం లోతుల్లోకి వస్తున్నాం. మరి పాపం ఏం చేస్తుందంటే ఈడ్చుకోబోతుంది. నేను ఈడ్చుకోబోతుంటే నువ్వేం చేస్తున్నావంటే, ప్రియదేని బిడ్డలారా బాగా అర్థం చేసుకోండి బాగా ఒక్కోసారి. అంటే వాటిని నువ్వు పెంచి పోషిస్తున్నావు కాబట్టి, నీ శరీరాన్ని పెంచి పోషిస్తున్నావు కాబట్టి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక కుటుంబము ఒక భార్య కానీ భర్త కానీ సంసారం చేయాలంటే, ప్రియదేని బిడ్డలారా, మీకు కావాల్సిన జ్ఞానం ఎందులో ఉందంటే బైబిల్లో సామెతల గ్రంథంలో ఉంది. ఒక యవనస్తురాలు ఒక యవనస్తుడు చక్కగా ప్రవర్తన కలిగి చక్కగా నడుచుకోవాలంటే సామెతల గ్రంథంలో చక్కగా రాయబడి ఉంది. అవి కనుక నువ్వు చదివినట్లయితే ప్రియదేని బిడ్డ, నీ ఆత్మీయ జీవితాన్ని చక్కగా నడిపించుకోగలవు. భర్త భార్యతో జ్ఞానం కలిగి కాపురం చేయాలంటే నువ్వు సామెతల గ్రంథం చదివితే బాగా ముందు కొనసాగించగలవు నీ జీవితాన్ని. ఇక్కడ ప్రియదేని బిడ్డ, నీకు ఆల్రెడీ ఏం చేస్తున్నావంటే వాటిని నీ శరీరంని పెంచి పోషిస్తున్నావు కాబట్టి సాతాను గుర్తిరిగి నేనేం చేస్తున్నా అంటే బాగా శోధిస్తున్నాడు. బాగా శోధించినప్పుడు నువ్వేం చేస్తున్నావంటే ప్రియదేని బిడ్డ, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్యలో నా వలన కావటం లేదు ఈ శరీరాన్ని జయించటం అంటావు. ఈ శరీరాన్ని జయించటం అర్థమవుతుంది మీకు? మాటలు చెప్తారులేండి. ఈ శరీరాన్ని జయించటం నా వలన కావటం లేదంటారు. మాటలు కాదు కావాల్సింది. ఏం కావాలా? నువ్వు శరీరమును దాని ఇచ్చులతోనూ దురాశలతోనూ సిలువేస్తున్నారంట. ఎవరు వాళ్ళు? ఏ సంబంధులు అంట వాళ్ళు? క్రీస్తు యేసు సంబంధులు. ఒక్కోసారి నేను చిన్నప్పుడు వినేది ఏదో మాట వినేది, కోరికలు మామూలేనండి. కోరికలు ఏంటంటే మా వారి మీదండి నేను చెప్తున్నప్పుడు బాగా మీరు మళ్ళీ ఏమనుకోకూడదు చెప్తున్నాను కాబట్టి, మా 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 భర్త ఎడల నాకు కోరిక పుడుతుందండి, నా భార్య ఎడల నాకు కోరిక పుడుతుందండి. ఇది సహజం, ఇది క్రమము, ఇది ధర్మము. కానీ దురాశలు అనేవి ఉంటాయి నీలో. దురాశలు ఇవి నిన్నేం చేస్తాయంటే ప్రియదేని బిడ్డ, నిన్ను పాపానికి ఈడ్చుకొని పోతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, అక్కడే ఉంటాం కాదు, మన వాక్యాలు చదువుకుందాం. సామెతల గ్రంథం చూడండి ఒకసారి, 6వ అధ్యాయం 23 నుంచి 29 దాకా చదువుకుందాం. సామెతలు 6వ అధ్యాయము 23 నుంచి 29 దాకా చదువుకుందాం. చదమ్మా. ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. చదవండమ్మా, బాగా క్లారిటీగా బాగా చదవాలి నాకు. చెడు స్త్రీ వద్దకు ఒక నిమిషం రోజున చదువు, చక్కగా చదువు. నా వినపట్టాల కొంచెం కన్ఫ్యూజ్గా. చెడు స్త్రీ వద్దకు పోకుండాను పరస్త్రీ పలుకు
ఇచ్చకపు మాటలకు లోబడకుండును, అవి నిన్ను కాపాడును. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకము, అది అబ్బా ఏంటమ్మా తా తన అదే కదా తన కనురెప్పలనంట చికిలించటం అంటే ఏంది ఇది? అవి ఎట్లా ఉంటాయి? చికిలించటం అంట, కనురెప్పలను చికిలిస్తారంట. ఏమా అది తన కనురెప్పలనంట చికిలిస్తుందంట. ఎవరావిడ? ఎవరంటే ఆమె ప్రియని బిడ్డలారా, వేశ్యా సాంగత్యం కలిగినటువంటి స్త్రీ అంట. ఇంకా రాయబడింది, మళ్ళీ చదవాలి. ఎవరంట ఆమె? వేశ్యా సాంగత్యం కలిగిన స్త్రీ అంట. ఆమె ఎలా ఉంటుందో తెలుసా? మిక్కిలి విలువైనటువంటి మగనాలను వెంటాడుతుందంట. నీకు 3 ఎకరాలు ఉందా? బ్యాంక్ బ్యాలెన్స్ 2 లక్షలు ఉందా? మొత్తం కాజేస్తాలే, మొత్తం కాజేస్తా. నా కనిరెప్పలతో నేను చికిలించి లోపరుచుకుంటా నిన్ను. మొత్తం నీకు ఏముంది? ఏం మిగులుతుంది అంటే చివరి రొట్టె తునక మాత్రం మిగులుతుంది నీకు. నా కర్మ. ఒక్కసారి అమ్మాయి కన్ను కొట్టిందా, అప్పుటాంచిన వల్ల పడిపోయిన అమ్మాయి వల్ల. ఒక్కసారి నా వైపు చూసింది, అప్పుటాంచి అసలు నాకు ఒక గులాబీ పువ్వు ఇచ్చింది. అప్పుటాంచి అసలు మనసునికి నా అమ్మాయి మీదనే నాకు. నేను చిన్నప్పుడు ఎందుకు గులాబీ పువ్వు ఇస్తావురా ఏందిరా అని అడిగా. చిన్నప్పుడు నాకు తెలియక, అది ఇస్తే మనం ఇష్టం అయినట్టుగా, నాకు తెలియక ఫస్ట్లో అడిగా, మనం ఇష్టమైనట్లుగా. చదవమ్మా, మళ్ళీ క్లారిటీగా చదవండి. అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరచుకొననీయకము. వేశ్య సాంగత్యము చేయవానికి రొట్టె తునక మాత్రమే మిగిలియుండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాతమ్మా, ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకుని ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా, తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. అతని ముట్టివాడు ఏంటండి? శిక్ష మాత్రము తప్పించుకొనడు. ప్రియని బిడ్డలారా, నువ్వు ఒకవేళ బాప్తిసం పొందొచ్చు, బలలో కూడా చేతులు వేయచ్చు, లేదా చక్కగా మంచి స్వరం ఉండిచ్చి నువ్వు చక్కని పాటలు పాడవచ్చు. నేను అభిషేకం పొందుకోనండి, అభిషేకం పొందుకుంటే ఇక్కడ పాట పాడుతున్నప్పుడు ఆరాధన చేస్తుంటే నేను అసలు చప్పట్లు కొట్టి ఊగిపోతాను, గంతులేస్తాను, కేకలేస్తాను, అసలు కింద పెడతాను, పైన పడతాను, ఎవరి మీద పడతానో కూడా తెలియదండి, అంత అభిషేకం నాకని కూడా చెప్పొచ్చు నువ్వు ఒకవేళ. అయితే ప్రియని బిడ్డ, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ ఏం చేశారంట అంటే, ఇంకా చంపేస్తున్నావా, ఇంకా బ్రతికిస్తున్నావా, పెంచి పోషిస్తున్నావా ఆలోచించు ఒకసారి. ప్రియని బిడ్డలారా, ఇప్పుడు పురుషుల గురించి మాట్లాడాం, స్త్రీల గురించి ఒక మాట చెప్తాం. ప్రకటన గ్రంథం చదవండిమా. గత రాత్రి చదువుకున్నటువంటి మాట స్త్రీ గురించి చదువుకున్నాం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ, జాగ్రత్తగా వినాలండి, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. నేను సమయం ఇచ్చే మారు మనసు పొందదేమని. ఎవరివిడా? ఏమని రాయబడింది అక్కడ? ఎలా ఉంటుందంటే, జార స్త్రీ పెదవుల నుండి నూనె గారద్దా, తేనె గారద్దా? జార స్త్రీ పెదవుల నుండి ఏం గారద్దా? నూనె, తేనె గారద్దని రాయబడింది ఆడ, నూనె కాదు. అంటే
తేనె పూసిన మాటలంట. బా, నువ్వు కనబడి ఇన్ని రోజులైందా నాకు అసలు బావా? ఎన్ని రోజులైంది అసలు కనబడి అంటే చాలు. తేనె అంతే, తేనె పూసిన మాటలు మాట్లాడుతుంది. చదువుమా. దానికి మారు మనసు పొందుటకు నేను సమయం ఇచ్చేదని, కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. అది ఎక్కడ జరగద్దంటే తెలుసు, సామెతల గ్రంథం మళ్ళీ ఇంటికి వెళ్ళి చదవండి. సంధివేళ చీకట్లోనంట అది తిరగద్దంట. సొలొమోను మహారాజు ప్యాలెస్లో ఉండి చూస్తున్నాడంట, పడుచువాడు తిరుగుతున్నట్టుగా. జార స్త్రీ ఇంటి దగ్గర పొంచి ఉంటాడంట వాడు, అక్కడెక్కడ తిరుగుతుంటాడు వాడు. కొంతమంది చూడండి ప్రియదేని బిడ్డలారా, కొంతమంది పిల్లలు మీకు కావాల్సి చూడండి చెట్ల కింద ఉంటారు. ఈ టైంలో ఏం పని వాళ్ళకి? సరే, ఎండ అంటే ఏదైనా ఒక సందర్భాన్ని బట్టి నేడుకుంటాం అనుకోండి. ఇంకొక టైంలో సాయంకాలం టైంలో ఉంటారు లేదా? సెంటర్లో ఉంటారు లేదా? ఆలోచించండి ఒకసారి. సొలొమోను మహారాజు అంట జ్ఞానం కలిగినవాడు కాబట్టి ఆయన అంటే ప్యాలెస్లో మిద్దిపైన ఉండి సంధివేళంట వాడు రాజీనగర్లో సెంటర్లో తిరుగుతున్నట్టుగా ప్రియదేని బిడ్డలారా మనము చూస్తాం. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో ప్రియదేని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితంలో ఇంకా చర్చికి వస్తూ కూడా, దేవుని మందిరానికి వస్తూ కూడా నువ్వు ఇంకా నీ శరీర సంబంధమైనటువంటి దురాశలకు సిలువ వేయకుండా, చంపివేయకుండా, నీ జీవితాన్ని బలిపీఠం మీద పెట్టకుండా నువ్వింకా అటు ఇటు చూస్తూ కాలయాపన చేస్తూ నీ జీవితాన్ని కొనసాగిస్తే దేవుడు సెలవిస్తున్నాడు, దానికి నేను మారు మనసు పొందుటకు సమయం ఇచ్చితను, కానీ అది మారు మనసు పొందనల్లదు. చదవమా, అది చదువు. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితను, కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందేదానికి ఇష్టపడదు. అయితే నేనేం చేస్తాను తెలుసా? ఇదిగో నేనేం చేస్తాను తెలుసా? మా సమయం ఇచ్చా. నేను తర్వాత చేసే పని ఏంటో తెలుసా? నేను దాన్ని మంచం పట్టిస్తాను. నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వాళ్ళు ఏం చేస్తాను సార్? బహుశ్రమల పాలు చేస్తాను. అంత మాత్రమే కాదు, దాని పిల్లలని నిశ్చయముగా చంపేస్తాను నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాని పిల్లల్ని ఏం చేస్తాను? నేను నిశ్చయముగా చంపివేస్తాను. నేను దానికి మారు మనసు పొందేదానికి సమయం ఇచ్చా, కానీ మారు మనసు పొందేదానికి ఇష్టపడటం లేదు. అయితే నేనేం చేస్తాను తెలుసా? దేవుడు సెలవిస్తున్నాడు, నేను దాన్ని మంచం పట్టిస్తాను, బహుశ్రమల పాలు చేస్తాను, దాని పిల్లలను చంపివేస్తాను అంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రియదేని బిడ్డ, ఈరోజున దేవుని మందిరానికి వస్తున్నటువంటి నువ్వు నేను ఇంకా మారు మనసు పొందకుండా దురాశల చేత మరుకొల్పబడి ఇంకా ఏడవబడుతున్నట్లయితే విడిచిపెట్టి దానికి ఇష్టపడు. దేవునికి సహాయం చేస్తాడు, తప్పకుండా దేవునికి సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదువు. 7:1 చదువుమా. దేవుని భయముతో పరిశుద్ధతను
సంపూర్తి చేసుకొనుచు శరీరమును ఆత్మకును ఆత్మకును సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. ఏం చేయాలంటే ఇప్పుడు పరిశుద్ధిని ఎలా కాపాడుకోవాలంట? దేవుని భయముతోనంట. దేనితోనంటమ్మా? భక్తి ఉంది కాబట్టి మందిరంలో కూర్చున్నాం మనం. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగినటువంటి సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇదేం బిడ్డలారా, అదేవిధంగా గలతీయులు రాసిన పత్రిక 5:6 వచ్చి చదువు. 5వ అధ్యాయం 6వ వచనం. 5వ అధ్యాయం 6వ వచనం చదువు. యేసుక్రీస్తునందున్న వారికి సున్నతి పొందుటి యందు ఏమీ లేదు, పొందకపోటు యందు ఏమీ లేదు. కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. ప్రేమ వలన సాధనమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. ప్రియని బిడ్డలారా, సున్నతి పొందుకోవటం వల్ల ఏమీ లేదు, సున్నతి పొందుకోకపోవటం వల్ల ఏమీ లేదు. ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ప్రియదేని బిడ్డలారా, మరి సున్నతి కార్యక్రమం అంటే మీకు చాలాసార్లు చెప్పాను. మామూలుగా మన మహమ్మదీయ సహోదరులు చిన్నపిల్లలకి ఒడుగులు చేస్తారు. తెలుసా మీకు? ఒడుగులన్నా తెలియదంటారా? అంటే అదే నేనే భాషలో చెప్పాను. నేను సున్నతి కార్యక్రమం చేస్తాను. అంటే ఇది ధర్మశాస్త్రంలో అదేంటంటే పాత నిబంధన కాలంలో సున్నతి కార్యక్రమం. క్రొత్త నిబంధనలో అవసరం లేదు. ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసం వల్లనే ప్రయోజనకరమగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, అబ్బా వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించున్నావా అని అడుగుగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నాను, నీవే ఎరుగుదువని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మామూలుగా ఎందుకు అడిగాడు సీమోను పేతుర్ని యేసు ప్రభు? ఎందుకు అడిగాడు? ఎన్నిసార్లు అడిగాడండి? ఎన్నిసార్లు అడిగాడు? 3 సార్లు అడిగాడు. ఎన్నిసార్లు అడిగాడు? 3 సార్లు అడిగాడు. ఏదైనా ఒక దొంగ ఖైదీ, ఒక దొంగతనం చేశాడు అనుకోండి. దొంగతనం చేస్తే పోలీసు వాళ్ళు ఒక్కసారి మాట్లాడి వదిలిపెడతారా? ఒకసారి ఏదో ఒక చిన్న దెబ్బ కొట్టి చెప్పేసి వెళ్ళని వదిలిపెడతారా? వదిలిపెట్టరు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఏం చేస్తారు వాళ్ళు? దాన్ని ఏమంటారు? ఇంటరాగేషన్ అంటారా? చేసి అవసరమైతే గుండు సూదులు గుచ్చుతారు. దీంట్లో ఏం చేస్తారు? అవసరమైతే గోళ్ళల్లో ఏం చేస్తారు? గుండు సూదులు గుచ్చుతారు. ఇంకా మీకు చెప్పాలంటే ఎక్కువ అయిపోద్ది కాబట్టి
ఇంకా రకరకాల హింస పెడతారు. ఇప్పుడు నిజాన్ని బయటికి తీసుకొస్తారు. ఇక్కడ యేసు ప్రభు కూడా సీమోను పేతురుని ఏమంటున్నాడండి? చదవండి. సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడుగగా, "ఆ, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నాను, నువ్వే ఎరుగుదువని ఆయనతో చెప్పాను." తర్వాత యేసు, "నా గొర్రెల పిల్లల మేపమని చెప్పాడు." తర్వాత మరలా ఆయన, యోహాను కుమారుడు అని సీమోను, నన్ను ప్రేమించున్నావా? రెండవసారి అతను అడుగుగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. తర్వాత మూడవసారి ఆయన, యోహాను కుమారుడు అని సీమోను, నన్ను ప్రేమించున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించున్నావని మూడవసారి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్లాగే ప్రీతిని బిడ్డలారా, మీరు చర్చికి వస్తున్నారు, బల్లారాధనలో పాల్గొంటున్నారు, అంతా బాగుంది. కానీ మీరు ప్రేమించట్లేదని కాదు ఇక్కడ దేవుడు మాట్లాడేది. యేసు ప్రభుని సీమోను పేతురు ప్రేమించట్లేదు కానీ 3 సార్లు అడిగేది. సీమోను పేతురు, నన్ను ప్రేమించున్నావా? నీవే ఎరుగుదు ప్రభా. సీమోను పేతురు, నన్ను ప్రేమించున్నావా అని ఇలాగ 3 సార్లు ఎందుకు అడిగాడంటే ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభుకి సందేహం ఉంది పేతురు పట్ల. అందుకని సీమోను పేతురు ప్రియమైన బిడ్డలారా యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోవటం జరిగింది. అబద్ధం ఆడటం, బొంకటం జరిగిందండి. యేసు ప్రభు ఊరకనే మాట్లాడు, టైంపాస్ మాట్లాడు. యేసు ప్రభు ఆయన వాస్తవాన్ని మాట్లాడతాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనము నిజంగా ఆయన ప్రేమిస్తే, ప్రియమైన బిడ్డలారా, మనం నిజంగా ఆయన ప్రేమిస్తే ఆయన బిడ్డలము, క్రీస్తు యేసు సంబంధులం అవుతాం. మనం క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, టైం ఎంతైంది బాబు? ఓకే. గత రాత్రి 3 రకాలైనటువంటి నపుంసకత్వాన్ని గురించి మాట్లాడడం జరిగింది. నపుంసకత్వము అంటే ఏంటంటే షండులు అని అర్థం. అంటే ఇక ఒక టోటల్గా చెప్పాలంటే కొంచెము ఏబెట్టిగా మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి స్త్రీ సాంగత్యం ఎరగని వారు, టోటల్ ఒక మాటలో చెప్పాలంటే ఎవరంటే వాళ్ళు షండులు అంటే ఎవరు? స్త్రీ సాంగత్యము ఎరుగని వారు. ఒకరేంటంటే నపుంసకత్వం, ఒకరేంటంటే ప్రియమైన బిడ్డలారా, తల్లి గర్భంలో నుంచి వాళ్ళు నపుంసకులుగా పుడతారు. తల్లి గర్భం నుంచి నపుంసకులుగా పుడతారు. నపుంసకులుగా పుడతారు వాళ్ళు. ఇక వాళ్ళు సంసారానికి పనికిరానటువంటి వాళ్ళు. అంటే వాళ్ళకి దురాశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, కానీ వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకోరు. వింటున్నారు? మీరు బాగా అర్థం చేసుకుంటారా? వాళ్ళని ఎవరు పెళ్ళి చేసుకోరు. చేసుకుంటారా? గవర్నమెంట్ జాబ్ ఎవరు కూడా వాళ్ళకి, ప్రైవేట్ జాబ్ కూడా ఎవరు. రెండో నపుంసకత్వం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, రెండో నపుంసకత్వం ఏంటంటే మంచిగా పుడతారు. ఏంటండి?
మన తల్లి గర్భంలో నుంచి వచ్చేటువంటి వాళ్ళు మంచిగా పుడతారు. అయితే వాళ్ళు ఇప్పుడు దేని బిడ్డలారా, మాకు పెళ్ళి వద్దు అంటారు. స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ వివాహము నాకొద్దు అంటారు. ఎందుకని వద్దు అంటారంటే అపోస్తలుడైన పౌలు సెలవిస్తాడు, మీ కుమార్తె వీడి మించిపోయిన యెడల వివాహం చేయటం మంచిది, క్రమం అంటాడు, మంచిది. అయితే అపోస్తలుడైన పౌలు ఏమంటాడు మరలా, మీకు శరీర సంబంధమైన శ్రమలు కలగకుండా నిమిత్తమై నా వలె ఉనుట మరీ మేలు అంటాడు. ఏమంటాడండి? నా వలె ఉనుట మరి ఏంటి శరీర సంబంధమైన శ్రమలు అంటే క్లారిటీ ఇస్తున్నాం మీకు. ఏంటి శరీర సంబంధమైన శ్రమలు అంటే, ఒక తల్లి ఒక బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు ఆ ప్రసవ వేదనకి ఆ నొప్పులకి తట్టుకోలేక భర్త మీదంట విరక్త కలగద్దంట. మళ్ళీ డెలివరీ అయిపోయిన వెంటనే ఆమె శ్రమలు మర్చిపోద్దంట. నా సొంత మాటలు కాదు, ఈ బైబిల్లో ఉన్న మాటలు. మీకు శరీర సంబంధమైన శ్రమలు కలగకుండా నిమిత్తమై, అదొక్కటే మాత్రం కాదు, చాలా ఉంటాయి ఇంకా. నా వలె ఉండుట మరి మేలు అంటాడు. మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి కొరింథీ రాసిన పత్రికలో చదవండి, ఎక్కడున్నాయో వివాహాల గురించి కొన్ని విషయాలన్నీ ఉంటాయి. ప్రియదేని బిడ్డలారా, రెండవ విధానం ఇది. వీళ్ళేంటంటే స్త్రీ సాంగత్యం నాకు అవసరం లేదని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం అర్థమవుతుందా? అంటే ఇది మీకు క్లారిటీ ఇస్తున్నాను. క్లారిటీ ఇవ్వకపోతే యూట్యూబ్ కదా, రకరకాల ఉపదేశాలు, రకరకాల బోధలు ఉన్నాయి కదా. కాలికి వేస్తే మేలికి, మేలికి వేస్తే కాలికి ఈ రోజుల్లో. ఎందుకనంటే ఇప్పుడు దేని బిడ్డలారా, అంటే వాళ్ళకై అంటే కొన్ని సంఘాల్లో ఏంటంటే వాళ్ళ పట్ల వివాహం చేయటం దేవుని చిత్తమైతే దైవ సేవకులు వాళ్ళ కోసం ప్రార్థన చేసి, మీరు కూడా ప్రార్థన చేసుకోండి అమ్మా, దేవుడు ఏం మాట్లాడతాడో సిస్టర్, బ్రదర్ అని చెప్తారు కొంతమంది. కొన్ని సంఘాల్లో ఏంటంటే ఒక నిర్ణయం తీసుకోవాలి అంతే. ఒక నిర్ణయం తీసుకొని 100 మంది కట్టుల్లో నువ్వు కూడా కాలిపోతూ ఉండాలి. దురాశలు, కోరికలు, గిరికలు అన్నీ కాలిపోతూ ఉంటాయి ఈ రోజుకి ఆ రోజు. ఒంటరిగా మిగిలిపోయి ఉంటావు ఒక్కోసారి. పరిస్థితులు దారుణంగా మారుతాయి ఒక్కోసారి. నీ సేవకు ఒంటరిగా పంపించినప్పుడు, లేకపోతే ఒంటరిగా వెళ్ళినప్పుడు ఎక్కడికన్నా, నీలో తెలియకుండా ఇంటర్నల్గా కొన్ని కోరికలు, దురాశలు నీలో ఉంటాయి. కాబట్టి అప్పుడు చెలరేగినప్పుడు, సాతాను నిన్ను పాపానికి ప్రేరేపించినప్పుడు, సేవ వదిలిపెట్టేసి నీకు ఇష్టమైన అమ్మాయిని తీసుకొని చెన్నై నుంచి నెల్లూరులో దూకతా వచ్చి, అర్థమవుతుందా? ఇది రెండో నపుంసకత్వం. మూడో నపుంసకత్వం ఏంటంటే ఇప్పుడు వినబెట్టలేదా, అంటే ఈ రెండో నపుంసకత్వంలో ఏంటంటే నిర్ణయం తీసుకోవటం మంచిదే. కొంతమంది నిలబడే వాళ్ళు ఉంటారు, నిలబడిన వాళ్ళు ఉంటారు. నాకు చెప్పాను కదా, ఈ శరీర కోరికలను జయించడం అనేది మామూలు విషయము కాదు, మామూలు విషయము కాదు. అది యేసుక్రీస్తులో ఉన్న వారికి మాత్రమే సాధ్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మ చేత అంటే ఏం చేయాలంట, శరీర కోరికలను, శరీర ఇచ్చిళ్ళంట దేవుని ఆత్మ చేత చంపివేయాలంట. సిలివేయటం అంటే అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది ఉంటారు, అమ్మా మా సిస్టర్, నేను ఒక మాట చెప్తాను నీకు, చెప్పొచ్చో చెప్పకూడదా? నువ్వు ఇలాగ ఉండి, మీ వారు చనిపోయారు, ఇలాగ ఉండి, 2 కోణాల్లో చెప్తుంది బైబిల్, పౌలు చెప్పిన మాట. నువ్వు ఇలాగే ఉండి దేవుని నామాన్ని అవమానపరిచే కంటే కూడా మనసు నిలపలేనిడలా మరొకరిని పెళ్లి చేసుకొని ఉంది, పెళ్ళి కానీ అబ్బాయి కానీ, లేకపోతే భార్య చనిపోయినటువంటి బ్రదర్ కానీ ఎవరైనా ఉంటే వివాహం చేసుకున్నావు ప్రాబ్లం. లేదా నువ్వు నటిస్తూ మా అమ్మోళ్ళు ఏమనుకుంటారో, మా బావాళ్ళు ఏమనుకుంటారో అన్నట్టుగా ఉండి నటిస్తూ ఉన్నట్లయితే అది దేవుని నామానికి అవమానం వస్తే అనేక మంది నిన్ను గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు అని చెప్పాను నేను.
ఇలాంటి సీక్రెట్ వ్యవహారాలు చేయబాకు. భర్త చనిపోయాడు, బైబిల్ సెలవిస్తుంది, మనసు నిలపలేని ఎడల పెళ్లి చేసుకో ప్రభువునందు. లేదా నేను విధవరాలుగాని పరిశుద్ధంగా జీవిస్తాను, ఉండు, అలాగే ఉండు దేవుని కోసం. బైబిల్ చెప్తున్న క్లారిటీ అండి ఇది. మీ ద్వారా కదా నా నామం అవమానపరచబడుతుంది, నిందించబడుతుంది. మూడో నపుంసకత్వం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, మూడో నపుంసకత్వం ఏంటంటే ఒక టైం వస్తుందండి, ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వస్తుంది. వాడులో ఏంటి సైన్స్ ప్రకారం క్లారిటీ ఇస్తాడు. హార్మోన్స్ ప్రభావం ఏంటది? హార్మోన్స్ ప్రభావాన్ని బట్టి వాడిలో కొన్ని మార్పులు జరుగుతాయి. వాడిలో ఏం జరుగుతాయి? కొన్ని మార్పులు జరుగుతాయి. వాడు వాయిస్ వేరేగా మారిపోద్ది. వాయిస్ ఎలా మాట్లాడతాడు? ఆడపిల్లలాగా కొంచెం మాట్లాడతాడు లేదా? హార్మోన్స్ ప్రభావం. వాడి నడత కూడా వేరుగా ఉంటుంది. ఎక్కువగా మగపిల్లలతో ఉండాలనిపిదోడికి ఎవరితో ఉండాలనిపిస్తుంది? ఆడవాళ్ళతో ఎక్కువ మాట్లాడనిపిస్తుంది. ఏంటి కారణం? వాడిలో ఉన్నటువంటి హార్మోన్స్ ప్రాబ్లం. కొంతకాలం అయిన తర్వాత ఆటోమేటిక్గా వాడు ఏమవుతారంటే, ఒక్కడు పాటల్లో షామ్యాన్ వేసేదానికి వస్తారు. హైరర్స్ ఇవన్నీ మన సంవత్సరం తీసుకుంటాం. ఒకడు 12-15 సంవత్సరాల పిల్లడు, వాడు రాలేదేందయ్యా బాబు అని అంటే, అన్నా వాడు మామిడి చెట్లలో ఉన్న మారిపోయాడు అని చెప్పాడు. మామిడి తోపులో ఉన్నాడు మారిపోయాడు, వాళ్ళలో ఉన్నాడు అని చెప్పాడు. ఏందిరా మారిపోయేది? ఏంది నాకు అర్థం కాలేదు, నాకు విచిత్రంగా ఉండింది. వాడు బాగున్నాడు, వాడు ఆటోమేటిక్గా వాళ్ళు మరి మార్పు వచ్చేస్తుంది వాళ్ళకి. అంటే 3 రకాలు గుర్తుపెట్టుకోండి ఎక్కువగా. తల్లి గర్భంలో నుంచి డైరెక్ట్గా నపుంసకులుగా పుట్టేవాళ్ళు. రెండోది వాళ్ళకై వాళ్ళు నిర్ణయం తీసుకునేవాళ్ళు. మూడోది మధ్యలో మార్పు కలిగిన తర్వాత ఎలా చెప్పాలి మీకు అంటే, అలాగా అంటే ఇది ఆపరేషన్ ఏదో అంటారు కదా, ఇలాగా. అంటే వీళ్ళకు కూడా కోరికలు దురాశలు ఉంటాయి, వీళ్ళకు కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు దీని బిడ్డలారా, వాళ్ళు క్రీస్తు యేసు సంబంధులైతే శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే నపుంసకులు పరలోక రాజ్యం లేదంటే, వాళ్ళు క్రీస్తు యేసు సంబంధులైతే, వాళ్ళు ఆ దురాశలను సిలువ వేసిన వారైతే వాళ్ళకు కూడా పరలోక రాజ్యము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డ, కాబట్టి మనము ఎన్ని నెరవేర్చాలంటే మన జీవితం, మనం ఎవరిని ప్రేమించాలంటమా? టోటల్గా రండి. ఇప్పుడు ఎవరిని ప్రేమించాలంట? యేసు క్రీస్తుని ప్రేమించిన వారు ఉండాలి. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమ కలిగినట్టుకు ప్రయాసపడమంటున్నాడు. ప్రేమ కలిగి ఉంటే ప్రార్థన చేసే శత్రువుల కోసం కూడా ప్రార్థన చేస్తామా చేయమా? హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తామా చేయమా? అదే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించడం అంటే. నువ్వు ప్రేమ కలిగి ఉండి ప్రయాసపడే వ్యక్తివిగా ఉంటే, ప్రేమ కలిగి ఉన్నట్టు ప్రయాసపడ్డు అని ఆయన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన శాశ్వతమైన ప్రేమలో ఉంటే, మరి శ్రేష్టమైనటువంటి ప్రేమలో నిలిచి ఉన్న వ్యక్తి అయితే ప్రియమైన బిడ్డలారా, ఆ ప్రేమంట మరణము కంటే బలమైందంట, సముద్రము కంటే లోతైనటువంటి ప్రేమ అంట. ఆ ప్రేమ అది అగాపే ప్రేమ, అంటే శాశ్వతమైన ప్రేమ. అయితే ప్రియమైన బిడ్డలారా, ఆయన ఎప్పుడూ నేను ప్రేమించాడు కాబట్టి నువ్వు ఆయన ప్రేమిస్తానంట. ఆయన ప్రేమించే వారికంట ఆయన ఏం చేస్తాడు? ఒకసారి చదువుకొని ముగిస్తున్నాను నేను. రోమేలికి రాసిన పత్రిక, అది కాదు, ఒక్కసారి ప్రైజ్ ది లార్డ్. ఓకే, 1 కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు
చూడండి ప్రియమైన బిడ్డ, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు. నువ్వు ఎప్పుడు ప్రేమించున్నావు, ఆయన ప్రేమించాడు, నువ్వు ప్రేమించావు, బాగానే ఉంది. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. అబ్బాబ్బాబ్బా, దేవుడంట నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తానంట. ఆయన అనాది ప్రణాళికలు మనం ఉంటేనంట, ఆయన ఉద్దేశములు మనం ఉంటేనంట, దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరచునో ఈ కంటి కనబడవంట. చూస్తున్నారా మీరు? ఈ రెండు కళ్ళకి కనబడవంట. మరి ఏ కళ్ళు కనబడతాయి? ఆత్మీయ నేత్రాలు. ఆత్మీయ నేత్రాలకు దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచును అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు వచ్చటము కాలేదు. తర్వాత రోమా 8:20 చదవండి. దేవుని ప్రేమించు వారికి అనగా దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుణ్ణి ప్రేమించు వారికంట దేవుణ్ణి ప్రేమించు వారికంట సమస్తము కూడా ఆటోమేటిక్గా ఆయన సంకల్పం చొప్పున అది ఎట జరుగుతాయండి? ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి సమస్తము సమకూడి మేలుకరముగా జరుగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఆరోగ్యమైన కావచ్చు, అవి అప్పుల సమస్యలైన కావచ్చు, అది సేవా పరిచర్య విధానమైన కావచ్చు, అదేదైనా కావచ్చు. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము కూడా సమకూడి మేలుకరంగా జరుగుతాయంట. నమ్ముతారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ప్రియమైన బిడ్డలారా, నువ్వు నేను నిలబడుకున్నాను అనుకున్నటువంటి నువ్వు నేను పడిపోకుండా జాగ్రత్త పడాలంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకో మాట చెప్పి ముగిస్తాను. ఏసేపు ఉన్నాడండి బైబిల్, మీకు తెలిసిన విషయాన్ని, కానీ ఒక ప్రత్యేకమైన కోణంలో ఏసేపు ఉన్నాడు. ఫలించుడి కొమ్మ, పరిశుద్ధుడు, సుందరుడు, నీతిమంతుడు, పెళ్ళి కానివాడు, సుందరుడు. అయితే ప్రియమైన బిడ్డ, ఆ యేసేపుకి, ఆ నీతిమంతుడికి, ఆ పరిశుద్ధుడికి శోధన వచ్చింది. ఎవరికి శోధనలు ఎక్కువగా ఉంటాయి చెప్పండి? నువ్వు వారం వారం వచ్చేవంటే నిన్ను చర్చికి బహుశ్రమల పాలు చేస్తా. నిన్ను అందరి కొరకు విజ్ఞాపన ప్రార్థనలు కన్నీరు గారు చేసేవంటే ఇంకా ఇప్పుడుండే శ్రమలుగా ఇంకా కుంపట పెడతా నీకు. నువ్వు చర్చికి రాబాకు, ఎప్పుడన్నా నెలకు ఒకసారి రా. నిన్ను పట్టించుకొని అసలు నిన్ను పట్టించుకొని నీ జోలికే రా. నువ్వు నా బిడ్డవి కాబట్టి అసలు నేను ఖాతరే చేయను. నువ్వు వారం వారం వచ్చి సంఘ బాధ్యతలు తీసుకొని భారం తీసుకొని అంతా నాదేం చేసావంటే నీకు బహుశ్రమల పాలు చేస్తా. నీ కుటుంబంలో, నీ బంధువుల కలతలు పెడతా అంటది సైతాన్. నువ్వు పరిశుద్ధంగా జీవించి పర్ఫెక్ట్గా పవిత్రంగా ఎప్పుడే నిర్ణయం తీసుకొని అలాగ జీవించాలని ప్రయత్నం చేస్తావో అప్పుడు నీకు శోధన అనుమతించబడుతుంది. శోధన, పరిశోధన, సర్చ్ రీసెర్చ్, శోధన, పరిశోధన. సో యేసేపు పరీక్షించబడ్డాడు, శోధించబడ్డాడు.
ఎవరింట్లో ఉన్నాడు ఆయన చెప్పండి, అదన్నా చెప్పండి మీరు. ఎవరింట్లో ఉన్నాడు యేసేపు? ఆ పదం నేర్చుకుంటారని మళ్ళీ రిపీట్ చేస్తారని చెప్తున్నా. ఎవరింట్లో? పోతీఫర్ ఇంట్లో. ఎవరింట్లోమా? పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. అయితే ఆమె ఆయన మీద కన్నేసింది. సుందరుడు, అందగాడు కాబట్టి రోజు మాట్లాడేదానికి ప్రయత్నం చేస్తా ఉంది, పాపానికి ప్రేరేపిస్తా ఉంది. అయితే యేసేపు నా నా అంత పరిశుద్ధి నువ్వు తాగలవా అన్నాడా? నా కాడ అగ్ని ఉంది, అగ్ని నన్ను తాకే టచ్ చేయమని పడిపోతావు అన్నాడా? నన్ను టచ్ చేసి చూడు చూద్దాం, అట్టే కాలిపోతావు పడిపోతావు అన్నాడా? ఏం చేశాడు యేసేపు? అక్కడే ఉన్నాడా? పారిపోయాడు. నేను పరిశుద్ధుణ్ణి, నాలాంటి పరిశుద్ధుడు ప్రపంచంలో లేడు, నేను నీతిమంతుణ్ణి, నాలాంటి నీతిమంతుడు ప్రపంచంలో లేడు. అక్కడే ఉన్నాడా? పారిపోయాడా? పారిపోయాడు. బిడ్డ, శోధనలో నుండి నువ్వు పారిపోవాలి. ఒక మాట, శోధన సహించేవాడు ధన్యుడేనంది. కొన్ని సహించాల్సినవి ఉంటాయి, కొన్ని శోధనను తప్పించుకునేటువంటి మార్గాలు ఉంటాయి. ప్రజలోడు హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితం దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి ఆయన హత్తుకోవాలా, ఆయన మీద ఆధారపడాలి. అప్పుడు మాత్రమే ఇప్పుడు దేని బిడ్డ, దేవుడు ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకుంటారు తప్పకుండా. ప్రజలోడు హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా, నీ పరిశుద్ధత చాలా జాగ్రత్తగా కాపాడుకో. ఇంకా చెప్పాలనిపిస్తూ ఉంది. 4 గోడల మధ్యలో నువ్వు ఉన్నప్పుడు, 10 మందిలో ఉన్నప్పుడు బాగానే ఉంటాం, మనం 100 మందిలో ఉంటే బాగానే ఉంటాం. 4 గోడల మధ్యలో ప్రభువు చెప్పాడు 6వ అధ్యాయం మత్తయి సువార్త, తలుపేసుకొని ప్రార్థన చేయమన్నాడా? తలుపేసుకున్నా కానీ నాకంతా రీలు తిరుగుతానే ఉంది, తలంపులు, ఆలోచనలు నిర్ణయం. అయితే ఏ తలుపేసుకోమన్నాడు ఆయన? హృదయం అని తలుపేసుకోమన్నాడు. నువ్వు ప్రీతిని బిడ్డారా, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ పరిశుద్ధిని కాపాడుకోవాలి. నువ్వు యవనస్తుడివే కావచ్చు, నువ్వు యవనస్తురాలవే కావచ్చు, పెళ్ళైన స్త్రీవే కావచ్చు, పెళ్ళి కాని స్త్రీవే కావచ్చు, లేకపోతే విధవరాలవే కావచ్చు ప్రియని బిడ్డ. అయితే ఈరోజు నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా ఆలోచన ఏంటి? కోరికలు వస్తాయి, అదంటాం. మనిషి అనక కోరికలు రాక ఎవరికి వస్తాయి? అర్థమవుతా మీకు? అయితే దురాశలు నీ మైండ్ సెట్ అలా ఉంది కాబట్టి నువ్వు మరులు కొలపబడుతున్నావు, పాపానికి ఎడవబడుతున్నావు. నువ్వు ఆ పాపం పరిపక్వమైన మరణాన్ని దారితీస్తుంది. భయంకరమైన పరిస్థితి. ఆ వ్యక్తి కంట రొట్టె తునకు మాత్రం మిగిలిందంట. ఆ సహోదరి కంట మారు మనసు పొందని సమయం ఇచ్చాడంట, కానీ మారు మనసు పొందడానికి ఇష్టపడలేదంట. దాన్ని నేను మంచం పట్టిస్తాను, దాన్ని బహుశ్రమల పాలు చేస్తాను, దాన్ని పిల్లలు నిశ్చయంగా చంపేస్తాను అన్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనం ప్రేమ కలిగి దేవునిలో కొనసాగే వాళ్ళగా ఉండాలి. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పించిన పిలబడిన వారికి సమస్తము సమకూడి మేలుకరంగా మారుస్తాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడానికి స్తోత్రం నాయనా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగుణుడవైన తండ్రి, మహోన్నతుడకు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నాయనా, సంగమం మీదై ఉన్నది, మీ రక్తము చేత నాయనా బిడ్డలను కొని మీ సొత్తుగా మార్చుకున్నటువంటి దేవుడవు ప్రభువా. కనుక తండ్రి నాయనా, పరిశుద్ధత లేనిదే పరలోక రాజ్యంలో ఎవరు కూడా తండ్రి నిన్ను చూడలేరు ప్రభువా. పరిశుద్ధులు మాత్రమే నిన్ను చూశారు. కనుక నా తండ్రి, సంఘమును తండ్రి హెచ్చరిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. నా తండ్రి, శరీరంలో అనేక రకములైనటువంటి నాయన
అయా తండ్రి కోరికలు, నా తండ్రి దురాశలు ప్రభు తండ్రి అయా చెలరేగినప్పుడు నా తండ్రి నాయన ఆత్మచేత శారీర సంబంధమైన క్రియలను చంపివేయాలని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా, మీకు వందనాలు. అయా తండ్రి నాయన అయా కుడి ఉన్న బిడ్డలందరితో తండ్రి నాయన వాక్యము ద్వారా దర్శించినటువంటి దేవుడు ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా తండ్రి మీరు పరిశుద్ధత కలిగిన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. తేజో మహిమలో నివసించే దేవుడవు ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి నాయన. అయా తండ్రి మీ సంఘమును తండ్రి వాక్యము చేత తండ్రి భద్రము చేసుకుని ప్రభువా అయా అపవాదికి నాయన నీ బిడ్డలో చోటు ఇవ్వకూడదని తండ్రి పరిశుద్ధాత్మ దైవమా మీరు హెచ్చరిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా తండ్రి. ప్రతి బిడ్డ కూడా తండ్రి ఆత్మతో నిండుకొని ప్రభా తండ్రి నాయన చెలరేగుతున్న ప్రతి శరీర క్రియను తండ్రి నా ప్రభు ఆత్మ చేత తండ్రి చంపివేయగలిగినటువంటి నాయన అయా గొప్ప భాగ్యమును మీరు అనుగ్రహించమని ప్రార్థించుచున్నాం. దేవానికి స్తోత్రాలు. మా ఆది పితరులైనటువంటి వారు కూడా తండ్రి నాయన శోధనలు వచ్చినప్పుడు తండ్రి నాయన అయా తండ్రి కొన్ని శోధనలు అయితే సహించాలి, అయితే కొన్ని శోధనలు దూరముగా తండ్రి పారిపోవాలి ప్రభువా. అయా మా ముందు యేసేపు నుంచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి నాయన. అయా శోధన వచ్చినప్పుడు తండ్రి నాయన భయంకరముగా శోధించబడినప్పుడు తండ్రి నాయన పాపముతో రాజీ పడలేదు ప్రభువా. ఓ తండ్రి నాయన నీవు చూస్తున్నావన్నటువంటి భయముతో నిండుకున్నవాడే స్వామి, నీకు విరోధముగా ఏ పాపము కూడా చేయకూడదని ప్రభువా అక్కడి నుండి దూరంగా పారిపోయాడు తండ్రి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాము స్వామి నాయన. ఈ లోకంలో మేము ఉన్నంత కాలము ప్రభు తండ్రి నాయన అయా తండ్రి నాయన శరీరము తండ్రి మాతో పోరాడుచూ ఉంటుంది ప్రభా. అయితే తండ్రి ఆత్మ నియమము ప్రకారము తండ్రి మేము పోరాడినప్పుడు తండ్రి నాయన శరీర సంబంధమైన క్రియలు చచ్చిపోతాయి తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా తండ్రి నాయన కూడి వచ్చిన ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వారి యొక్క అంతరంగ రహస్యములు ఎరిగిన దేవుడవు నా ప్రభువా. నా తండ్రి నాయన నీ బిడ్డల యొక్క స్థితిగతులు పరిస్థితులు ఎరిగిన దేవుడవు తండ్రి నాయన. ఏ బిడ్డ ఏ ఆలోచనలు ఏ తలంపులో ఉన్నది ఎరిగిన దేవుడవు నా తండ్రి నా ప్రభువా. అయా తండ్రి నాయన ఒక్కసారి నా ప్రభు తండ్రి నాయన అయా బిడ్డలందరినీ కూడా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. ఏ బిడ్డలైతే తండ్రి నాయన బలహీనపడుతూ తండ్రి నాయన శరీర క్రియలకు లోబడుతూ ప్రభు నాయన అయ్యా మీకు విరోధకరమైన కార్యములు చేస్తూ ఉన్నారేమో ప్రభా. అయ్యా తండ్రి మీకు ఇష్టం లేని రీతిగా నడుస్తూ ఉన్నారేమో మాకు తెలీదు ప్రభా. దయచేసి అటువంటి బిడ్డలను దర్శించి పరిశుద్ధపరిచి మీ రక్తము చేతను వాక్యము చేతను మీ ఆత్మ చేతను ప్రభా బిడ్డలను శుద్ధీకరించమని ప్రార్థించుచున్నాం. దేవానికి స్తోత్రాలు. అయ్యా ఈ బలారాధన కార్యక్రమంలో కూడా మీరు తోడుగా ఉండండి నాయన. పరిశుద్ధమైనటువంటి నాయన మీ శరీరమును భుజించుటకు మీ రక్తమును త్రాగుటకు మీరు కృప చూపమని ప్రార్థించుచు ఉన్నాం. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. విన్న మాటలను తండ్రి నాయన ప్రతి బిడ్డనైనా అర్థం చేసుకుని ఒకవేళ నాలో నా తలంపుల ద్వారా నా ఆలోచనల ద్వారా నా చూపుల ద్వారా ఒకవేళ నేను దారి తప్పానేమో, ఒకవేళ క్రియల ద్వారా కూడా దారి తప్పానేమోనైనా అయా తండ్రి తెలుసుకుని పశ్చాత్తాప ఆత్మతో నిండుకొని కన్నీరు కార్చి ఇక మీదట అలాంటి క్రియలు చేయకుండా ప్రభు ఒక పరిశుద్ధమైనటువంటి నీతి మార్గంలో యేసయ్యా నడవగలిగిన కృపను దయచేయండి. యేసయ్యా మీకు స్తోత్రాలు. అయా తండ్రి ఆదరించి అంతవరకు నాయన పరిశుద్ధాత్మ దేవుడా మీరు అధ్యక్షత వహించి ఈ ప్రార్థనని ఈ రీతిగా తండ్రి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. వాక్యం ద్వారా మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ తండ్రి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.